రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. 18 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ విద్యా సంస్థలో 2600 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నారు. 18 నెలల్లో నిర్మాణ పనులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని తెలిపారు. అలాగే మరిపల్లిలో 40 ఎకరాల్లో రైతు విజ్ఞాన కేంద్రం, ఆధునిక గోశాల ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ, భూసార పరీక్షలు, ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ కు 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈ రోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారికి చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందదాయక, శుభదాయకమైన సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే మన టెండర్లు పూర్తి కాబడ్డాయి. తదుపరి అంటే విద్యాలయాల అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికే 150 కోట్లు వెచ్చించడం, 35-40% రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా జరుగుతా ఉన్నాయి. రోడ్డు వెడల్పు జరుగుతూ ఉంది 80 ఫీట్లది. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతుల కోసం కలిగొడ సూరం ప్రాజెక్టు దగ్గర 45 కోట్ల 50 లక్షలు ఈరోజు భూ సేకరణ రైతులకు ఇచ్చేటువంటి దానికి కూడా నిధులు మంజూరు చేయాలి. అక్కడ కూడా ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న క్రమంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న సందర్భంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేతన్నలకు చేతి నిండా పలికనిపించడానికి కోసం ఈరోజు యంగ్ ఇండియా